ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ ఐఎన్డిపిఆర్ కి సంబంధించిన దాంట్లో గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ అక్రిడేషన్ కార్డ్స్కి సంబంధించి ఇప్పటికే ఒక హై లెవెల్ కమిటీని వేయటం జరిగింది అధ్యక్ష. 2 పర్యాయాలు వారు కూర్చోవటం జరిగింది. దాని మీద గౌరవ శ్రీనివాసరెడ్డి గారు దాని చైర్మన్గా ఉన్నారు. తప్పకుండా దాని మీద నివేదిక వచ్చిన తర్వాత ఈ అక్రిడేషన్ కార్డ్స్కు సంబంధించిన విధి విధానాలతో ఈ ప్రభుత్వం మీడియా మిత్రులు, అది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంకా ఇతరత్రా ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డ్స్తో పాటుగా వాళ్ళకి ఆరోగ్య భద్రతకు సంబంధించింది కానీ ఇతరత్రా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి పక్షాన ఉంటుందని తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇందాక గౌరవ సభ్యులు 1-2 పాయింట్లు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఫిగర్స్తో సహా చెప్తున్నాను అధ్యక్ష. ఏదైతే గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాట ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకుంటే ఓటింగ్స్ కావచ్చు, సుమారు 564,40,00,000 రూపాయలు ఆనాడు 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఆధారాలతో సహా ఈ ప్రభుత్వం, మీరు ఉదయం అడిగారు అధ్యక్ష, తప్పకుండా ఈ ఐఎన్డిపిఆర్కి సంబంధించిన దాంట్లో మీరు డిబేట్ పెడతారంటే, మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఐఎన్డిపిఆర్ నుంచి ఎలక్షన్ టైంలో అదే రకంగా ఇంకొక రాష్ట్రం కూడా గౌరవ సభ్యులు కోట్ చేశారు అధ్యక్ష. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు ఐఎన్డిపిఆర్ నుంచి మీరు పేపర్ యాడ్స్ ఇచ్చారు, ఇతరత్రా అని చెప్పారు అధ్యక్ష. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ₹1 ఐఎన్డిపిఆర్ నుంచి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని మీ ద్వారా గౌరవ సభ్యులకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు, ఏదైతే ఆనాడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, వారి పరిపాలనలో ఉన్నప్పుడు ఏదైతే ఈ ఐఎన్డిపిఆర్కి సంబంధించిన టారిఫ్లు ఉన్నాయి అధ్యక్ష, ఈ టారిఫ్లకు సంబంధించిన దాంట్లో కూడా ఎగ్జాంపుల్కి 1-2 చెప్తాను అధ్యక్ష. 2014 నమస్తే తెలంగాణ పేపరు టారిఫ్ రేటు ₹875 అధ్యక్ష. ఏది సెంటీమీటర్కి, స్క్వేర్ సెంటీమీటర్కి. 2016లో అంటే 2014 నుంచి అంటే పేపర్ పెట్టడమే ₹875 అధ్యక్ష స్క్వేర్ సెంటీమీటర్కి. 2016లో ₹1,150 అధ్యక్ష. 2019లో ₹1,500 అధ్యక్ష. ఈ నమస్తే పేపర్కి. ఈనాడు పేపర్కి ₹1,500 అధ్యక్ష. నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడ, ఈనాడు పేపర్ ఎక్కడ? ఈనాడు పేపర్కి ₹1,500 అధికారం ఉందని, మీ చేతిలో అధికారం ఉందని దాన్ని విచ్చలవిడిగా ₹1,500 చొప్పున ఈనాడు పేపర్తో కంపేర్ చేసుకొని మీరు మీ టారిఫ్ని మీ చేతిలో సంతకం పెట్టుకునే హక్కు ఉందని పెట్టారు అంటే ప్రజల సొమ్ముని ఏ రకంగా లూటీ చేశారో మీరు గ్రహించవచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2017 తెలంగాణ టుడే పెట్టారు అధ్యక్ష. 2017లో తెలంగాణ టుడేని పెట్టారు. ఆ రోజు వారి టారిఫ్ ₹1000 పెట్టుకున్నారు, పేపర్ పెట్టడం. 2019లో 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష, ₹2,000 చేసుకున్నారు. ₹2,000 చేసుకున్నారు. అంటే ఈ
2000 రూపాయలు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎంతయ్యా అధ్యక్ష అంటే 1000 రూపాయలు ఉంది అధ్యక్ష ఈనాడు. తెలంగాణ రాష్ట్రంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఉన్న టారిఫ్ రేట్ ఎంతంటే 1000 రూపాయలు. అదే రకంగా తెలంగాణ టుడేకి ఎంత ఉందంటే 2000 రూపాయలు అధ్యక్ష. ఇలా టీ న్యూస్కి వద్దాం. టీ న్యూస్కి సెకన్కి 3000 రూపాయలు అధ్యక్ష. ఈటీవీకి 2500 అధ్యక్ష. ఎన్టీవీకి 3000 రూపాయలు అధ్యక్ష. అంటే ఈటీవీకి ఎన్టీవీ కంటే మీ టీ న్యూస్ గొప్పది అధ్యక్ష. ఆ రేంజ్లో అంటే ఎలా ప్రజల సొమ్ముని కొల్లగొట్టొచ్చో దీన్ని చూస్తే మనకి అర్థమవుతుంది అధ్యక్ష. చివరగా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, దీంట్లోకి ఎందుకు మనం పోయామంటే లేని వాటిని ఉన్నట్లు ఉన్న వాటిని లేనట్లు అబద్ధాన్ని నిజం చేయాలని తాపత్రయపడుతున్న దానికి ఒక చిన్న మొచ్చు తునకద తమరు ముందు ఉంచాను అధ్యక్ష. ఇది ఒక శాంపుల్ మాత్రమే. గడిచిన 10 సంవత్సరాల్లో ఏదైతే ఈ రాష్ట్రంలో ఐఎన్డిపిఆర్ తరపున ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు పెట్టిన నిధుల్లో వారి సొంత వ్యవస్థకి ఎన్ని వందల కోట్లు ఇచ్చుకుంది, మిగతా వ్యవస్థలకు ఎన్ని కోట్లు ఇచ్చింది మీకు స్పష్టంగా మీరు సమయం ఇస్తే ఈ సభలో ఆ శాఖ మంత్రిగా పూర్తిగా డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమరి ద్వారా తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు నా శాఖకు సంబంధించిన అనేక అంశాలు అడిగారు. వాటన్నిటికీ నేను భూభారత్కి ఏదైతే ల్యాండ్కి సంబంధించిన సబ్జెక్టులో వాటన్నిటికీ భూభారత్కి సంబంధించిన దాంతో పరిష్కారం 99% దొరుకుద్దని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా మిగతా అంశాల విషయంలో కూడా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఏ పేదవాళ్ళకి అభద్రత అవసరం లేదు, భయం